ఎంతో మంది సక్సెస్ జర్నీస్ చూసాం. ఎంతో మంది కార్ అచీవర్స్‌ని అంటే ఒక స్టార్ డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ వీఎంసీఎం ఆల్మోస్ట్ రూ. 46,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేసే వ్యక్తులను కూడా ఈ మార్నింగ్ 5 గంటల జూమ్ మీటింగ్‌లో మనకు రావడం జరిగింది. మరి ఇంతమంది లీడర్స్ వచ్చి ఎంతో ఓపికగా, నమ్మకంతో మనకు చెప్తున్నారంటే రేపటి వచ్చే ప్రతి ఒక్క లీడర్ కూడా మంచి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతో కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా జూమ్‌కి ఫాస్ట్‌గా యాడ్ అవుతూ చూడండి లీడర్స్ ఇంకా మీ అండర్‌లో ఎంతమంది యాడ్ అవ్వలేదో చూడండి. ఒకసారి చెక్ చేయండి. ఒక స్కూల్ టీచర్‌గా ఉంటూ మరి ఈరోజు మన వెస్టైల్‌లో క్రౌన్ డైరెక్టర్‌గా, కార్ ఇచ్చేవారుగా మన ముందున్నారండి. సో మరి అలాంటి లీడర్‌ని మనం చూసుకుంటే పద్మ రమేష్ గారు. అంటే పద్మ రమేష్ గారు అంటాం. మరి ఈరోజు చూసుకుంటే స్కూల్ టీచర్ ఆయన. సో స్కూల్ టీచర్‌గా రీసెంట్‌గా ఒక క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసి మన ముందు ఈరోజు గెస్ట్‌గా రావడం జరిగింది. సో సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ యొక్క సక్సెస్ అన్ని అవసరం కూడా తెలుసుకొని మన టీం అందరూ కూడా షేర్ చేద్దాం. సో అందరూ కూడా వెల్కమ్ తెలియజేద్దామండి. సో వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. రమేష్ గారు. Good morning, leaders. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ సెషన్కి నాకు వెళ్తే చెప్పిన మహేష్ సార్కి, అదేవిధంగా ప్రియలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మన గ్రేట్ గురూజీ సావు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. సో ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి ఇంత ఎర్లీగా లేచి నా జూమ్ మీటింగ్, నా సక్సెస్ జర్నీ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ రమేష్, నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. సో మా విలేజ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వెస్టీజ్ నేను ఒక గవర్నమెంట్ టీచర్. సో గవర్నమెంట్ టీచర్ చేసే ముందు కూడా నేను అనే వ్యక్తి ఒక కాంట్రాక్ట్ బేసిక్ టీచర్ చేస్తూ డబ్బు సంపాదించాలి అంటే నా లైఫ్ బాగుండాలి, నేను మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కాంట్రాక్ట్ బేసిక్ టీచర్గా చేస్తూ దాని 2004లో నుండి 2006 వరకు నేను కాంట్రాక్ట్ బేసిక్ టీచర్గా చేస్తూ తర్వాత 2006 డిఎస్సిలో నేను గవర్నమెంట్ జాబ్లో రావడం జరిగింది. సో అప్పుడు కూడా ఆ లైఫ్ నుండి ఈ లైఫ్ చేంజ్ అయినప్పుడు నా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుని 2006లో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2006లో అలా జాబ్ చేసుకుంటూ వెళ్తున్న తరుణంలోనే మనీ ఫ్రీ అంటే మనకు ఏదైనా కావాలి అంటే, మనకు ఏదైనా మన డ్రీమ్ యొక్క ఫుల్ఫిల్ కావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదో సాధించాలి, ఏదో మనకు దేనికైనా సరే మనకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా అవుతున్న తరుణంలోనే నాకు వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది 2018లోనే పరిచయం అయ్యింది. సో ఈ 2018లో పరిచయం అయినప్పుడు ఎవరైనా ఫస్ట్ ఒక అవకాశం వచ్చిందంటే ఎవరైనా అవకాశాన్ని ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ లెవెల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎవరికి కూడా అంత ఇష్టంగా ఉండదు. ఎందుకంటే ఇందులో డబ్బులు పెట్టాలి, మోసపోవడమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టపడరు. సో వెస్టేజ్ బిఫోర్ కూడా నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం జరిగింది. ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా నష్టాలు రావడం వల్ల ఈ వేరే ఏదైనా ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అదే తరుణంలో నా ఫ్రెండ్ వచ్చి వెస్టేజ్ గురించి వివరించడం జరిగింది. అయినా కూడా నేను ఆ రోజు నమ్మలేదు. సో జాబ్ చేసుకుంటున్నా, మంచి ఇన్కమ్ వస్తుంది. అలా జరుగుతున్న టైంలోనే నాకు ఒక అలా చిట్టీలు నడిపేవాడిని. నేను బిఫోర్ వెస్టేజ్ నేను చిట్టీలు నడిపేవాడిని. అలా చిట్టీలు నడుపుతున్న తరుణంలోనే ఆ చిట్టీలో కూడా నష్టాలు రావడం జరిగింది. సో నష్టాలు రావడం వల్ల ప్రతి వ్యక్తికి చాలా ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అలా నాకు ఆ చిట్టి నడుపుతున్నప్పుడు ఆ ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు ఉన్న టైంలోనే
ఇక ఏం చేయాలి, నేను ఇంకేం చేయాలి, నేను ఇంకేం చేయాలి అన్న ఆలోచనలో. కానీ నెట్వర్క్ మార్కెటింగ్కి వెళ్ళి మనం చేయాలంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఎవరికైనా ఈజీ మనీ అనేది చాలా ఈజీ మనీ ఎటు వస్తుందో అటు వెళ్తా ఉంటాం. సో ఒక కంపెనీ నా దగ్గరకు వచ్చేసి ఇంత అమౌంట్ కడితే మీకు ఇంత వస్తుంది వన్ టైం అమౌంట్ అన్నట్టు అలా చెప్పడం వల్ల నేను అందులోకి వెళ్ళడం జరిగింది. అందులో చేసిన తరుణంలోనే దాదాపుగా నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా దాదాపు ఒక 2 lakhs నష్టపోవడం జరిగింది. సో అదృష్టం ఏంటంటే మనం ఎవరైతే కట్టించామో వాళ్ళు మనకు ఎవరు ఇబ్బంది పెట్టని పరిస్థితుల్లో అలా 2 lakhs దాకా అందులో కట్టించాము. అందులో వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఎంత అంటే 2 lakhs నేను ఆ కంపెనీ కట్టిస్తే నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 7,000. సో అక్కడ కూడా మనకు ఇన్కమ్ అనేది సోర్సెస్ రావట్లేదు. ఇటు చిట్టీలో కూడా నేను నష్టపోవడం జరిగింది. అప్పుడు నా యొక్క ఇంట్లో ఉన్న ఇబ్బందులు కూడా చాలా రకాల ఇబ్బంది. ఇటు జాబు వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు చిట్టీలు అన్నప్పుడు దాదాపు చిట్టి నడిపిన వాళ్ళందరికీ తెలుసు. మనం వేరే దగ్గర చిట్టి పెట్టే వాళ్ళకు కూడా మనకు ఏందనేది తెలుసు. సో ఇదంతా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా. ఏ చేయాలన్నా చేయలేని పరిస్థితి. సో ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఇటువైపు పిల్లల యొక్క ఎడ్యుకేషను, ఇటు ఇంట్లో ఏది ఫ్యామిలీ గడపాల, ఏది ఇంట్లో రన్ కావాలన్నా చాలా ఇబ్బంది అవుతున్న టైం అది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2019-20 మధ్యలో ఈ స్ట్రగుల్స్ అవుతా ఉన్నాయి. సో ఏం చేయాలి, చేసినా మనం ఎప్పుడు క్యూర్ అవుతాం, ఎప్పుడు మనం సక్సెస్ అవుతామన్న ఆలోచన. పిల్లల భవిష్యత్తు ఎలా, నా భవిష్యత్తు ఎలా, జాబ్ ఉంది, బట్ అక్కడున్న నాకున్న ఏదైతే అప్పులు ఉన్నాయో వాటికి, ఇక్కడ నాకు వచ్చే జీతానికి, ఇదంతా నాకు బాగా స్ట్రగుల్ అవుతా ఉన్న పరిస్థితులు. సో అందరు ఏమనుకుంటారంటే ఒక ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ అయితే సూపర్ ఉంటారు, ఎక్సలెంట్గా ఉంటారు అనుకుంటారు. బట్ ఒక ఎంప్లాయీగా ఉండి కూడా ఇంత స్ట్రగుల్ పడుతున్నామంటే ఎంప్లాయీకి కొన్ని ఏంటంటే శాలరీ వస్తుంది, బట్ ఆ శాలరీ మన ఫ్యామిలీకి మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే స్థాయిలో అయితే రాదు. అలా ఆ 2019-20లో స్ట్రగుల్ అవుతున్న పరిస్థితులు. సో మన గ్రేట్ అప్లైనర్స్, నా యొక్క గ్రేట్ అప్లైనర్ చందు సార్ అండ్ శ్రీను సార్ అండ్ సర్వన్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు సార్ వచ్చేసి నా చిన్నాటి ఫ్రెండ్ సార్. సో అరే నువ్వు ఇంత స్ట్రగుల్లో ఉన్నావు కదా, మనం 2018లో ఒక ఐడి ఇచ్చి ఉన్నావు, మరి దాన్ని నువ్వు మళ్ళా చేసుకుంటే బాగుంటుంది కదా అంటే, అరే బాబు ఇప్పుడే నేను బిజినెస్ చేసి నష్టపోయి ఉన్నాను, బట్ ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలంటే మళ్ళీ నేను ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బట్ నా వల్ల అయితే కాదు, ఇప్పుడు నేనైతే చేయలేను. సో అలా సార్ వచ్చి కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత శ్రీనివాస్ సార్ని కూడా మా ఇంటికి తీసుకురావడం జరిగింది. సో యూసిడి శ్రీనివాస్ సార్ని. సార్ కూడా అప్పుడు నాకు ఒక ఇష్యూ ఇచ్చారు. సార్ మీరు ఎన్ని చేశారు అంటే సార్ యొక్క లైఫ్ జర్నీ కూడా నాకు చెప్పడం జరిగింది. సో మీరు ఇన్ని చేశారు, ఇది చేసి చూడండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది అని సార్ చెప్పడం వల్ల కూడా నాకు ఎందుకు అంత అవసరం లేదు, ఇక ఉన్న జాబ్ని చేసుకుంటే ఇక మన లైఫ్ ఇంతే, ఇక మన పిల్లలంటే ఇక అంతేలే, ఇక సరే మనం ఏదో సాధించాలనుకున్నా, ఏదో చేసాం, అన్ని నష్టాలు కూరుకుపోయాము, ఇప్పుడు మనకి ఇదంతా వద్దు, మన లైఫ్ని ఉన్న దాంట్లో సర్దుకొని పోయి ఏదో సాధించాలని నష్టపోయాం కాబట్టి ఇక మనం ఇలాంటి ఏం పట్టించుకోవద్దన్న ఉద్దేశంతో. కానీ మనసులో పిల్లని ఒక మంచి రేంజ్లో తీసుకెళ్ళాలి, నేను మంచి ఒక రేంజ్లో ఉండాలి, మంచి కార్లో దిగా మంచి డ్రీమ్ హౌస్ ఉండాలి, ఇదంతా నా డ్రీమ్ అనేది ఇన్నర్గా ఉంది. బట్ నాకు ఆ డ్రీమ్ని మనం బయటికి తేవాలంటే నాకు అంత ధైర్యం అనేది సాగట్లేదు. మన శ్రీనివాస్ సార్ వచ్చేసి ఇంత మంచి చెప్పినా కూడా, సో నేను సార్ సరే చూద్దాం లేండి సార్ అనేసి ఆ మహానుభావుని నేను చెప్పి పంపించడం జరిగింది. అయినా నా ఫ్రెండ్ చందు గారు మళ్ళా 1 month తర్వాత మళ్ళీ శ్రీనివాస్ సార్ని తీసుకురావడం జరిగింది. మళ్ళీ శ్రీనివాస్ సార్ మీరు ఇంత ఇబ్బందులు ఉన్నారు, చేసుకోండి సార్, చాలా బాగుంటుంది, మీకు ఏమన్నా మేము సపోర్ట్ చేస్తాం అనడం జరిగింది. అయినా కూడా నేను రిజెక్ట్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడు. దాని తర్వాత నా గ్రేట్ అప్లైనర్ సర్వన్ సార్ని కూడా తీసుకురావడం జరిగింది.
సో సర్వన్ సార్ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా సార్ని కూడా వచ్చినప్పుడు కూడా నేను రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా రిజెక్షన్ లో రిజెక్ట్ చేసుకుంటే వెళ్తా ఉన్నాను. బట్ నా యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇంకా పెరుగుతా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నా కొద్దీ నా మైండ్ అనేది ఇక వర్క్ చేయడం లేదు. సో ఏదైనా ఏది జరిగినా అన్నట్టే ఆలోచించుకుంటూ వెళ్తున్న తరుణంలో ఒకరోజు మళ్ళా సిన్ సార్ అండ్ చందు సార్ మళ్ళా మా ఇంటికి రావడం జరిగింది. సో సార్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సరే ఇంతకన్నా నాకు చెప్తాను కదా, ఏదో మంచి జరుగుతుందేమో. ఇన్నిసార్లు ఒక వ్యక్తి వచ్చి ఊరికే ఒకటే సిస్టమ్ గురించి చెప్తున్నప్పుడు సరేలే ఒకసారి అయితే ప్రోడక్ట్ అయితే కొని వాడదాం. సో ఆ మధ్యలోనే మా మేడంకి ఏంటంటే ఈ స్ట్రగుల్స్ లోనే పాపం L4, L5 ప్రాబ్లం రావడం జరిగింది. ఈ L4, L5 ప్రాబ్లం రావడంలో ఇక్కడ ఉన్న నా యొక్క ఎకనామికల్ కండిషను, బట్ తన యొక్క అనారోగ్య పరిస్థితులు ఈ రెండు నాకు ఇంకా బాధ, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ L4, L5 ప్రాబ్లం రావడం వల్ల మా మేడం కూడా చాలా సఫర్ అవుతా ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సో నేను అప్పుడు సార్ వాళ్ళు వచ్చి చెప్పారు కదా, ఒకసారి వీళ్ళ మాటని విందాం. ఏదైనా ఒక విషయము పదే మన ఇంటి ముందుకు వస్తున్నప్పుడు ఏంది ఈ విషయం అనేది దాని గురించి ఆలోచించడమే మంచిదన్న ఆలోచన నా బ్రెయిన్కి తట్టింది సార్. అలా సార్ వాళ్ళు చెప్పిన విషయాల్ని ఒకసారి చేశాను. సరే ఫస్ట్ అయితే ప్రోడక్ట్ వాడి చూద్దాం అనేసి ఫస్ట్ నేను ప్రోడక్ట్ అనేది హోమ్ ప్రోడక్ట్ వాడడం జరిగింది. ఈ హోమ్ ప్రోడక్ట్ లో వాడడంలో కొద్దిగా మన కుకింగ్ ఆయిల్ ఇవన్నీ కొద్దిగా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, సో బాగున్నాయి అనేసి ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశాం సార్, హోమ్ ప్రోడక్ట్. సో ఒకసారి మళ్ళీ సెన్సార్ వచ్చి ఇట్లా మేడంకి ఇట్లా L4, L5 ప్రాబ్లం ఉంది, మరి మన దాంట్లో ఏమైనా సప్లిమెంట్స్ అంటే ప్రోడక్ట్ ఉంటాయి అనేసరికి సార్ ఉంటాయి వాడేసుకుని అంటే, అప్పుడు నేను మేడంకి L4, L5 ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఆ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. అందులో ఎలార్జినైన్, క్రిల్లు, కాల్షియం, కొలాజిన్ వాడడం జరిగింది, దాంతోపాటు నూనె. సో మేడంకి అవి వాడడం వల్ల ఆ L4, L5 ప్రాబ్లం అనేది మెల్లమెల్ల క్యూర్ అవ్వకుంటూ రావడం జరిగింది. ఎప్పుడైతే మేడంకి ఆ ప్రాబ్లం అనేది మెల్లమెల్ల క్యూర్ అవ్వకుంటూ రావడం జరిగిందో అప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ మీద కొద్దిగా నమ్మకం అనేది ఎక్కువ పెరిగింది ఇక. సో ప్రోడక్ట్ మీద నమ్మకం పెరిగిన తర్వాత నా ఇక జస్ట్ ఇట్లా కొనుక్కుంటున్నాము. సో ఒకరోజు మా చందు సార్ ఏం చేశారంటే వాట్సాప్లో తన కారు ఫోటో పంపడం జరిగింది. సో ఎప్పుడైతే కార్ ఫోటో పంపడం జరిగిందో అప్పుడు నాకు అనిపించింది, నేను ఎమ్మటే కాల్ చేశాను సార్కి. సార్ ఏంది కారు కొన్నారా ఏంటంటే, అవునవును ఏంది ఎంత ఈఎంఐ ఏంది అనేసి నేను అడగడం, అంటే మన ఎంప్లాయీ రూట్లో అడిగేశాను నేను. సో అప్పుడు సార్ ఏమన్నారు, కాదురా నేను ఎంప్లాయీగా అంటే మన జాబ్లో కాదు, మన శాలరీలో కాదు నేను కొన్నది వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా అని చెప్పడం జరిగింది. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, అంటే వెస్టేజ్లో మనం ఉంటే మన కారు కూడా కొనుక్కోవచ్చు అన్న. అప్పుడు ఆ ఆలోచన ఎప్పుడైతే సార్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు నాలో ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది సార్. సో అప్పుడు ఇప్పుడు అంటే నేను ప్రోడక్ట్ కొంటున్నాను, ఇందులో ఒక ఐడియా ఉంటుందనే విషయం తెలుసు, కానీ దాంట్లో పీవీ ఎంత ఏందనేది నాకు తెలియదు సార్. అసలు నేను ప్రోడక్ట్ వాడాను, మా మేడంకి ప్రాబ్లం అనేది తగ్గింది, బట్ నాకు అందులో పీవీలు అనే విషయం కూడా తెలియదు. సో తర్వాత సార్కి అడిగాను, అరే నీకు ఐడియా ఉంది, నువ్వు కొన్న వస్తువులని నీ ఐడి మీద కొనిస్తున్నాను, నీకు కింద మంచి టీం ఉంది అని చెప్పేసరికి, ఓహో ఇట్లా టీం కూడా ఉంటుందా అనేసి సార్ని అడగడం జరిగింది. సో నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే, సార్ ఏ రోజైతే మా ఇంటికి వచ్చి వెస్టేజ్ ప్రోడక్ట్ పట్టుకొచ్చాడో ఆ రోజు నా ఐడి తీసుకున్న విషయం నాకు తెలియదు. సో నువ్వు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను ఐడి తీసుకున్నాను రా, నువ్వు ఏమైనా చేయాలనుకుంటే నీకు ఐడి ఉంది, ఐడి మీద నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సార్. అయితే సరే ఓకే చేద్దాంలే, ఒకసారి అయితే నువ్వు ఇల్లందు రా అనేసి మా ఊరు ఇల్లందు పిలిచాను సార్కి. ఇల్లందు పిలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరం ఒకసారి స్టోర్కి వెళ్ళి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకొని వచ్చేసిన తర్వాత మరుసటి రోజునే మనకి ఇల్లందులో ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి నువ్వు అటెండ్ గా, నీకు అసలు వాట్ తెలుస్తుంది అంటే, కొద్దిగా మన నెట్వర్క్ మార్కెట్ మీద టచ్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే సెకండ్ డే ఇల్లందులో ఒక సిఎన్టీ ప్రోగ్రామ్, అంటే సిఎన్టీ అంటే ఇప్పుడు తెలుసు, అప్పుడు నాకేం తెలియదు, ఒక మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్కి మన గ్రేట్ లీడర్ నాగరాజ్ సార్ వచ్చారు. సో నాగరాజ్ సార్ వచ్చారు, నేను లాస్ట్లో కూర్చున్నాను. సార్ ఏదో బిజినెస్ బిల్డింగ్ బోనస్ గురించి చెప్తా ఉన్నారు. అయితే బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎలా వస్తుందని చెప్తా అంటే, నేను కూడా
అంటే మన మైండ్లో ఏంటంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్ అని తెలుస్తుంది, అందరి మైండ్లో అదే ఉంటుంది. సో నేను కూడా అదే క్వశ్చన్లో, సార్ బైనరీ సిస్టమ్ కదా, బైనరీ సిస్టంలో ఇట్లా అనేసి సార్ని కొన్ని క్వశ్చన్లు వేయడం జరగడం వల్ల సార్ ఏమన్నంటే ఇది బైనరీ సిస్టమ్ కాదు, ఇన్ని లెవెల్ బిజినెస్ సార్, ఎన్ని లైన్ల మీద చేసుకోవచ్చు బిజినెస్ అని చెప్పిన తర్వాత నా మైండ్లో కొద్దిగా ఒక 1% పాజిటివ్నెస్ అనేది రావడం జరిగింది. సో దాని తర్వాత 2 months తర్వాత మళ్ళా మా ఇల్లందులో గ్రేట్ గురువు గారు సాహు సార్ కూడా మనకు ఇల్లందులో సిఎన్టీ చేయడం జరిగింది. సిఎన్టీ అంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే సిఎన్టీ ప్రోగ్రామ్ అది, సిఎన్టీ ప్రోగ్రామ్కి సార్ అటెండ్ అయ్యారు. సో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు ఆ మీటింగ్కి నాకు మళ్ళీ చందు గారు ఇన్వైట్ చేశారు, నేను అక్కడికి వెళ్ళాను. సో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో నా నుండి ఎవరు రాలేదు, బట్ నేను ఒక్కరిని, అందరూ చాలా మంది వాళ్ళ టీంతో వచ్చి వాళ్ళు మంచిగా వింటా ఉన్నారు సార్, అంతా వాళ్ళు ఎంజాయ్గా ఉన్నారు. నేను ఒక్కనే కూర్చొని నాకు అందులో ఎవరు తెలియని పక్షంలో నాకు ఎంతో అనిపించేసి ఆ మీటింగ్ మధ్యలో బయటకు వచ్చేసి ఆ చందు గారు నన్ను వెతుక్కుంటూ మళ్ళీ నాకు మీటింగ్లో కూర్చోబెట్టడం జరిగింది. సో కూర్చోబెట్టిన తర్వాత సావుగా తోటి నాకు బ్లెస్సింగ్ ఇప్పించడం జరిగింది. సో సావు సార్ ఒకటే మాట అన్నారు, మీరు అనుకుంటే అయిపోతుంది సార్, మీరు చాలా అద్భుతమైన లీడర్, మీరు అవి అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నాకు బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. సో బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత ఆ మంత్ నుండి నేను స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఏదైతే ఆ మంత్ నుండి చేశానో జస్ట్ 1 monthలో, అంటే అప్పుడు నాన్ క్వాలిఫై బ్రాండ్ డైరెక్టర్ నేను. సో ఆ మంత్ నేను 2000 పీవీస్ చేయాలి. సో ఆ మంత్ నేను 2000 పీవీ చేసేసి నేను ఫస్ట్ మంత్ బ్రాండ్ డైరెక్టర్ కావడం జరిగింది. ఎప్పుడైతే బ్రాండ్ డైరెక్టర్ అయ్యానో, అయినా కూడా నేను బిజినెస్ అంత స్పీడ్గా రాలేదు. అక్కడికి మళ్ళా బ్రాండ్ డైరెక్టర్ అయ్యాను, మళ్ళీ ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయామంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఆగిపోవడం జరిగింది మళ్ళా. సో మళ్ళా బ్రాండ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చందు గారు మళ్ళీ మా ఇంటికి రావడం, ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తి ఎందుకు నా దగ్గర వచ్చారన్నది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఆ వ్యక్తి రావడము, మళ్ళా నువ్వు స్టార్ట్ చేయి, నేను సపోర్ట్ చేస్తానడము, అలా జరుగుతున్న తరుణంలోనే నాకు మన మనసులో ఏముందంటే కారు కొనాలని, బట్ మన ఫీల్డ్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉండేది. సో తర్వాత నేను సార్ చెప్పడం వల్ల మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అవుతూ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిన మంత్లో మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగిన తర్వాత డైరెక్ట్గా స్టార్ డైరెక్టర్ అయ్యాను. సో స్టార్ డైరెక్టర్ అయ్యాను, నా టీం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది టీము. ఇక మంచి ఇన్కమ్ కూడా తీసుకునే టైం అది. బట్ ఆ స్టార్ డైరెక్టర్ అయిపోయిన 3 months అయిపోయింది. 3 months అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని మార్పులు, అంటే మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ జరగడం వల్ల నా లైఫ్ లైనర్, మంచి లీడర్, ఎక్సలెంట్ లీడరు రాములు గారు ట్రాన్స్ఫర్ అయిపోవడము, అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఫీల్డ్ వర్క్ వెళ్ళకపోవడము, అలా సార్ అక్కడ డ్రాప్ అయిపోవడం వల్ల అక్కడ నాకు ఒక టీం అనేది ఆగిపోవడం జరిగింది. సో అలా జరగడం వల్ల నేను కూడా మళ్ళా స్లో అవడం జరిగింది. ఎందుకంటే టీమ్ సపోర్టు, అంటే మన బ్రెయిన్ ఇంకా పాజిటివ్నెస్లోకి రాలేదు, అంటే టీమ్ సపోర్ట్ లేదు, ఇది నాకు అలా చేసుకుంటా వెళ్తున్న తరుణంలోనే నాకు ఈ మనీ ఫ్రీడమ్, ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ అవ్వకుంటూ వస్తూ ఉన్నాయి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఏది చేయాలన్నా ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, ఏదో అవకాశం కోసం ఆలోచించడం కంటే ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం మంచిదన్న ఉద్దేశంతో నేను ఇక వెస్టేజ్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో స్టార్ అయ్యేదాకా కూడా నేను వెస్టేజ్ని సీరియస్గా తీసుకోలే. సో ఎప్పుడైతే నేను స్టార్ అయ్యానో అప్పుడు నా లైఫ్ పార్ట్నర్ మా మేడం గారు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ స్టార్ డైరెక్టర్ దాకా కూడా నేను సింగిల్గా తిరిగాను నా అప్లైనర్ సహాయంతో. కానీ మా మేడం సపోర్ట్ కూడా నాకు స్టార్ ఎప్పుడైతే 3rd monthలో మా మేడం సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెస్టేజ్ని చేయాలని ఇద్దరం దృఢ సంకల్పం గట్టిగా అనుకున్నాం సార్. గట్టిగా అనుకొని ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా నేను వెస్టేజ్లో అంటే బ్యాక్ అనేది కాకుండా ప్రతి నెల, ఈరోజు వెస్టేజ్లో అడుగు పెట్టానంటే ఏ నెల కూడా ₹1 తీసుకోకుండా లేను సార్. ప్రతి నెల ఎంతో అంత చెక్ అయితే బోనస్ అయితే నేను తీసుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈరోజు నేను ఎప్పుడైతే 2021 జనవరి 11వ తారీఖు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి నెల నేను ఎంతో అంత బోనస్ అయితే 100% వెస్టేజ్ ద్వారా తీసుకున్నాను సార్. సో అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయానో కార్ బుక్ చేసుకున్నాను. అప్పుడు నా పిల్లల ఫేస్ లో ఒక అద్భుతమైన ఆనందాన్ని చూడడం జరిగింది సార్ నేను. ఎందుకంటే ఎక్కడ కొనలేని ఇది పిల్లల ఫేస్ లో ఉన్న ఆనందమే సార్ మనం. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నది మా ఫాదర్ అండ్ మదర్ సార్. సో వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు ఈ రమేష్ అనే వ్యక్తి మీ ముందు కూర్చోవడం జరిగింది. నా పిల్లల యొక్క ఆనందము, మా డాడీ కారు కొంటున్నాడు, మా డాడీ మీ కారులో తిరుగుతున్న ఆనందంతో వాళ్ళ యొక్క సంతోషాలకి అవధులేవు సార్. సో ఎప్పుడైనా మన ఆనందం కంటే మన పిల్లల ఆనందమే చాలా ముఖ్యం సార్ నాకైతే. ఎందుకంటే వాళ్ళు మంచి ఆనందంగా ఉంటే మనం రెట్టింపు ఆనందంతో ఉంటాం సార్ మనం. సో నేను అలా 2021లో నేను ఫిబ్రవరి 14 నేను కియా సోనెట్ కార్ తీసుకోవడం జరిగింది సార్. సో నిన్నటితో నేను కారు 2 years కంప్లీట్ అయింది సార్ నా కారు తీసుకొని. సో ఏంటంటే ఆ కారు కొన్నామా అన్న నాకు నేనే అంత హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆ కారు అంటే మనం కారు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక కారు కొన్నామంటే ఆ కిక్కే వేరు సార్ అది. సో అలా కార్ తీసుకున్నాను. ఆ కార్లో నా ఫ్యామిలీ తోటి, నా టీం, నా లైఫ్ లైనర్స్ తోటి మంచి ఫీల్డ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను సార్. ఫీల్డ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఇక్కడ మీకు చిన్న విషయం ఏంటంటే సార్, నాకు వెస్టేజ్ కనెక్షన్ చాలా ఉందని అనుకుంటా సార్. నేను వెస్టేజ్ స్టార్ట్ అయింది జూన్ 2, 2004 సంవత్సరంలో సార్. నా పెళ్లి కూడా ఆ రోజే జరిగింది సార్, జూన్ 2, 2004లో. సో అదేవిధంగా నేను కారు కొన్న డేటు, నా ఎంగేజ్మెంట్ అయిన డేట్ కూడా సేమ్ సార్, ఫిబ్రవరి 14. సో చూడండి, నేను ఎక్కడ ఏ పని చేసినా కూడా ఏదైతే నేను వెస్టేజ్లో ఏదైతే సక్సెస్ అవుతా ఉన్నానో, సో నిన్న కూడా నా మహేష్ సార్ కూడా ఫోన్ చేసి అన్నారు, సార్ మీరు రేపు మార్నింగ్ జూమ్ చేయాలని చెప్పేసరికి నాకు మిరాకిల్ అనిపించింది. సో నా ఎంగేజ్మెంట్ అయిన డే అదే, నేను కారు కొన్న డే అదే, నా జూమ్ మీటింగ్ అవకాశం వచ్చిన డే కూడా అదే. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. ఎందుకంటే దట్ ఈజ్ మార్నింగ్ మేడం చెప్పారు, వెస్టేజ్ బిజినెస్ అంటే యూనివర్సల్ కనెక్షన్ అన్నారు. సో అది ప్రూవ్ అయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా మనం అనుకుంటే అయిపోతుంది అన్న సద్గురు సాహు సార్ చెప్పిన విషయం అది 100% నిజం. మనం ఏదనుకుంటే అది అయిపోతాం. సో అలా నేను స్టార్ అయిన తర్వాత అయితే కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంత టీం అనేది డిస్టర్బ్ జరగడం జరిగింది. సో టీం డిస్టర్బ్ అయినా కూడా ఏనాడు నేను, ఎందుకంటే వెస్టేజ్ అనే నమ్మకాన్ని నా మనసులో పెట్టుకున్నాను. నా నరాలకి వెస్టేజ్ అనే సిస్టాన్ని నేను బ్లడ్లో ఇంజెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఏ రోజు కూడా వెస్టేజ్ ని తక్కువ చూడలేదు, వెస్టేజ్ ని తక్కువ చేయలేదు. ఏనాడైనా వెస్టేజ్ ని రిచ్గానే చేశాను. సో అలా రిచ్గా చేయడం వల్ల నాకు వండర్ ఏమనిపించింది అంటే, నాకు నేను తెలియకుండా నేను డైమండ్ డైరెక్ట్ అయిపోవడం జరిగింది సార్. అంటే చూడండి, ఇక్కడ ఏదైతే ఇష్టంగా ప్రేమిస్తామో అది ఎంత కష్టమైనా అది ఇష్టంగానే ఉంటుంది. సో నేను 100% నాకు తెలియకుండా స్టార్ అప్పుడు కష్టపడ్డా వాస్తవం, బట్ డైమండ్ డైరెక్టర్ అయ్యేటప్పుడు మాత్రం నాకు తెలియకుండా నేను డైమండ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది సార్. ఎప్పుడైతే డైమండ్ డైరెక్టర్ అయిపోయానో అప్పుడు అనుకున్నా, సో మనం ఎంత కష్టపడితే మన అంత సక్సెస్ వస్తుంది అన్నది ఆ రోజు నాకు ప్రూవ్ అయింది సార్ అది. సో అలా డైమండ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత అయిపోయిన నెక్స్ట్ మంతే ఫస్ట్ మంత్ క్రౌన్ అయిపోవడం జరిగింది. సో క్రౌన్ కూడా దాదాపుగా నాకు తెలిసి కష్టపడకుండా క్రౌన్ అయిందంటే నేనే సార్. అంటే కష్టం అంటే నాకు తెలియకుండా నా యొక్క టీం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం లీడర్స్ అందరికీ, నా టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వారు లేకుంటే నేను ఈరోజు మీ ముందు జిమ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే అన్ని వేళలా నాతో ఉంటూ నేను చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తూ
వాళ్ళు సక్సెస్ అవుతూ నన్ను సక్సెస్ చేస్తున్న నా టీం లీడర్ ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేం సార్. మనం ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి, నా యొక్క కృషి అనేది 2 కలవడం వల్లనే నేను ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చాను. సో నా టీంలో కూడా ఇద్దరిని స్టార్ట్ చేయగలిగాను. సో నేను క్రౌన్ కాకముందే మా గ్రేట్ లీడర్ రమేష్ గారిని నేను స్టార్ అయ్యారు తను. సో నాతో పాటు నా లైఫ్ లైనర్ గ్రేట్ లీడర్ స్వరూప గారు కూడా ఇద్దరం, నేను క్రౌన్ అవుతూ తను స్టార్ అవడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది అంటే నాకు ఇక్కడ హ్యాపీనెస్ ఏంటంటే, ఒక మారుమూల విలేజ్ సిగ్నల్ లేని ఏరియాలో ఇద్దరిని నేను స్టార్ట్ డైరెక్ట్ చేయడం అనేది నాకు అది లైఫ్లో నేను మరవలేను సార్. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఒక సిగ్నల్ లేని ఏరియాలో, ఈరోజు సిగ్నల్ ఉన్న ఏరియాలోనే మనం సక్సెస్ కాలేకపోతున్నాం. బట్ ఈరోజు వాళ్ళు కావడం అనేది నాకైతే చాలా హ్యాపీ సార్. సో క్రౌన్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా నాతో పాటు నా టీంలో స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఇలా లైఫ్ జర్నీ జరుగుతూ ఉన్న టైంలో నా యొక్క లైఫ్ లైన్ మా మేడం గారు, తన గురించి కూడా ఒక చెప్పాలి సార్. ఎందుకంటే ఈరోజు నేను సక్సెస్ అయ్యానంటే నా వెనకాల మా మేడం సార్. అంటే మనం ఏదైనా సాధించాలంటే మనకు సపోర్ట్ అనేది అవసరం. ఆ సపోర్ట్ మన లైఫ్ లైన్ మన భార్య నుండి ఆ సపోర్ట్ ఉంటే మనం 100% సక్సెస్ సార్. సో ఈరోజు మా మేడం యొక్క సపోర్టే నా సపోర్ట్ సార్. ఎందుకు సక్సెస్? ఎందుకంటే ఈరోజు నేను మా మేడం ఇద్దరం ఒక ఎంప్లాయీగా ఉండి కూడా, సో మా మేడం ఆల్సో గవర్నమెంట్ టీచరే, ఇద్దరం కూడా ఒక ఎంప్లాయీ ఉండి కూడా ఈరోజు వెస్టేజ్లో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు మేము చేసే డ్యూటీ కంటే వెస్టేజ్ డ్యూటీ ఎక్కువ చేస్తూ ఉంటాం. స్కూల్లో ఈవినింగ్ రాగానే మా మేడం నేను ఇద్దరం ఫీల్డ్ వర్క్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఫీల్డ్ వర్క్లో మేడం ఒక లేడీ టీం తయారు చేసుకుంది. అలా వాళ్ళతోటి చేసుకుంటూ ఇవాళ మా టీంలో చాలా మందికి లైఫ్ ఇస్తున్నాం సార్. ఆ ఆనందం, ఒక ఎంప్లాయీగా ఉండి నేను ఎవరికి ఒక లైఫ్ ఇవ్వలేని వ్యక్తి ఈరోజు వెస్టేజ్ ద్వారా చాలా మందికి లైఫ్ ఇచ్చే అవకాశం అయితే నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ లేని ఒక ఆనందం ఎక్కడ ఉందంటే వెస్టేజ్లోనే ఉంది సార్. వెస్టేజ్లో ఎంత మనం జర్నీ చేస్తే మనకు అంత సక్సెస్ ఉంటుంది సార్. ఎందుకంటే జర్నీ ఇందులో వెస్టేజ్లో మనం నిలబడితే చాలు సార్, మనం ఆటోమేటిక్గా వినబడతా ఉంటాం. సో మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఈ 3 ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఉంటుందో మన 100% మనము సక్సెస్ కావచ్చు సార్. సో ఈ వెస్టేజ్ ద్వారా ఒక ఎంప్లాయీగా ఉండి రోజు ఉదయం లేచి స్కూల్కి పోవడం, వాళ్ళ ఇంటికి రావడం, అలా ఉన్న జర్నీలో అలా ఉండే నా లైఫ్ వెస్టేజ్ ద్వారా నేను గోవా టూర్ కూడా వెళ్ళడం జరిగింది సార్. ఆ గోవా టూర్లో కూడా ఎక్సలెంట్ లైఫ్ని లీడ్ చేశాను సార్. ఏనాడు కూడా మనం ఎక్కడైనా జర్నీ చేసినా కూడా మనం ఏవో చిన్నపాటి లాడ్జ్లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంది. బట్ వెస్టేజ్లో ఒక 3 స్టార్ హోటల్లో ఉండి దాదాపుగా 4 డేస్ ఎంజాయ్ చేసి రావడం అనేది అది నాకు నా లైఫ్లో ఒక మరవనాని సంఘటన సార్. ఎందుకంటే ఆ లైఫ్ మనం ఎప్పుడు చూడలేదు, కానీ వెస్టేజ్ సిస్టమ్ ద్వారా అయితే ఆ లైఫ్ చూడడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా వియత్నాం టూర్కి నా యొక్క అదృష్టం ఏంటంటే నా ఇద్దరు అప్లైనర్స్ గ్రేట్ లీడర్స్ సిన్ సార్ అండ్ సర్వన్ సార్తో వెళ్ళడం నాకు చాలా హ్యాపీ. సో వియత్నాం టూర్ కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళడం జరుగుతుంది సార్. సో చూడండి, ఒక టీచర్గా ఉండి కూడా మనం ఒక ఫారెన్ వెళ్ళలేని పరిస్థితి, కానీ ఈరోజు వెస్టేజ్ ద్వారా నేను ఫారెన్ వెళ్ళడానికి కూడా వెళ్తున్నాను. సో ఇదైతే చాలా హ్యాపీ విషయం ఇది. అదేవిధంగా చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఈ వెస్టేజ్లోనే సాధ్యమవుతుంది సార్. ఎందుకంటే బయట ఎన్ని నెట్వర్క్ మార్కెటింగ్లు చేసినా కూడా మనం సక్సెస్ కాలేము. ఎందుకంటే బయట మార్కెట్లో ఏంటంటే డబ్బులు కట్టించే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకు అది ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుసు సార్ ఆ ప్రాబ్లమ్స్ ఏందనేది. సో ఫ్రెండ్స్, ఒకటే నా యొక్క విషయం, నేను చెప్పే విషయం ఏంటంటే
వెస్టేజ్ ఎవరైతే ఈరోజు జూమ్ లో అటెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ 100% వెస్టేజ్ ని, కొత్త వారైతే వెస్టేజ్ ని అయితే 100% నమ్మండి. ఎందుకంటే ఒక టీచర్ గా ఉండి ఈ రోజు ఒక క్రౌన్ డైరెక్టర్ స్థాయికి నేను వచ్చానంటే అది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే నేను 6గురిని లైఫ్ ఇచ్చి నేను లైఫ్ తీసుకుంటున్న వ్యక్తిని. మీరు 100% ఈ వెస్టేజ్ ని కనుక నమ్మి మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయగలిగితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు సార్. ఎందుకంటే ఈ రోజు నా పిల్లల్ని ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నానంటే అది నా యొక్క స్వయం కృషి కాదు సార్. అది నా వెస్టేజ్ యొక్క స్వయం కృషి. ఎందుకంటే ఈరోజు నా పిల్లల్ని ఒక స్థాయిలో, ఒక కార్పొరేట్ స్థాయిలో నేను చదివిపిస్తున్నానంటే ఇప్పటిదాకా నా యొక్క శాలరీ నుండి అయితే నేను డబ్బులు కట్టలేదు సార్. నాకు వచ్చే వెస్టేజ్ యొక్క బోనస్ నుండి నా పిల్లలకు ఫీజు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒకటే పెట్టుకున్నా, వెస్టేజ్ నుండి ఇచ్చే ప్రతి బోనస్ కూడా, ప్రతి ఒక్క రూపాయి కూడా నా పిల్లల ఎడ్యుకేషన్ కి పెట్టాలనుకున్నా సార్. సో మా పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నా రెండో పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో మా బాబు వచ్చేసి 9th క్లాసు. వీళ్ళు ముగ్గురు ఒక కార్పొరేట్ స్థాయిలో నేను చదివిస్తున్నాను సార్. నేను బిఫోర్ వెస్టేజ్ నేను ఒక వీళ్ళకి ఒక స్థాయిలో నేను తీసుకెళ్లలేను అన్న వ్యక్తిని వెస్టేజ్ యొక్క ధైర్యంతో నేను ఈ పిల్లల్ని ఒక స్థాయిలో చదివించే స్థాయికి ఎదిగాను సార్. సో ఈ అవకాశం నాకు ఒక్కరికి కాదు, మన జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతో పాటు మన వెస్టేజ్ లో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం అయితే అద్భుతమైన అవకాశం సార్. ఎందుకంటే నమ్మితే నిజం, నమ్మకుంటే అబద్ధం. ఏదైనా మనం నమ్మాలి, నమ్మి దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని అమలు చేయాలి. అప్పుడే మనం 100% సక్సెస్ అవుతాం సార్. సో ఈ వెస్టేజ్ ద్వారా చూడండి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి సిద్ధమయ్యాను. దాంతోపాటు ఒక చిన్న విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ తోటి అనుకుంటా ఉండేది, అరే గోవా వెళ్దాం అనేది దాదాపుగా ఒక 7 years నుండి మా ఫ్రెండ్స్ అనుకునేటోళ్ళం, ప్లాన్ చేస్తూ ఉండేది. కానీ ప్లాన్ చేస్తే అక్కడ మనకి ఏంటంటే ఎకనామికల్ ప్రాబ్లం అనేది మనకు సపోర్ట్ చేసేది కాదు. సో వెస్టేజ్ ద్వారా మనకు గౌతమ్ బాల్ సార్కి మనం ప్రతి ఒక్కరము రుణపడి ఉండాలి. సో గౌతమ్ బాల్ సార్ ఆ గోవా టూర్ ఎప్పుడైతే చెప్పారో దానికి మనం 100% దానికి సెలెక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది సార్. చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేశాము గోవాలో. సో ఇదంతా, సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా చేయాలంటే ఏదైనా మనలో ఒక డ్రీమ్ అనేది ఉండాలి సార్. ఆ డ్రీమ్ లేనిది మనమైతే ముందుకు వెళ్ళాం సార్. మనకు బిజినెస్ చేసేటప్పుడు చాలా వరకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో నాకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి సార్. సో నేను బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడే నాకు చాలా ఇబ్బందులు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చెప్పే ప్రతి దానికి ఎవరు నమ్మరు. ఎందుకంటే వెస్టేజ్ అవునా ఇలాంటి చూసాము చేసామన్నారు. బట్ ఏ చేసినా కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం 100% సక్సెస్ ని చూస్తాం సార్. నేను అలా కన్విన్స్ చేసుకుంటూనే అక్కడ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ నా ఏదైతే ఆ సపోర్ట్ లో సార్ వాళ్ళు చెప్పారో వాటిని పాటిస్తూ నా యొక్క లైఫ్ లైన్ చెప్పుకుంటూ నేను ఈ సిస్టంలో రావడం అంటే సక్సెస్ కావడానికి ఇవన్నీ నాకు సపోర్ట్ అయ్యాయి సార్. ఎందుకంటే అప్లైన్ అనేవారు దాదాపుగా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఎవరంటే వెస్టేజ్ లో అప్లైనర్స్ సార్. ఎప్పుడైతే అప్లైనర్స్ మాటని మనం 100% వాళ్ళు చెప్పినట్టు మనం చేయగలిగితే 100% మనం సక్సెస్. కానీ మనం అప్లైనర్ చెప్పిన మాటలు మనం ఏంటంటే కొంతమంది, సో అందరి కాదు, మనకు నేను వాళ్ళని అడగాలి ఎందుకు, నేను చేసుకోలేనా. సో వెస్టేజ్ అంటేనే ఒకటే సార్, మనకు అడుగు జాడలు. మన అప్లైనర్ ఎలా నడిచారో మనం అలా నడవడం వల్లనే మనం సక్సెస్ అనేది చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆ సక్సెస్ అనేది మన ముందు రావాలనుకుంటామో మన అప్లైనర్స్ తోటి మనము ప్రతి విషయంలో మనం పాల్పంచుకోవాలి. ఆ విషయాన్ని మన డౌన్ లైన్స్ కి, మన లైఫ్ లైన్ చెప్పడం వల్ల మనం 100% సక్సెస్ అవుతాం సార్. సో ఇలా లైఫ్ ని మనం చేసుకోవచ్చు సార్. సో ఇలా ఇంత మీ ముందు రమేష్ కూర్చున్నాడు, ఇవాళ ఇంత సక్సెస్ జర్నీ చెప్తున్నా అంటే ఇదంతా పాజిటివ్ గా చెప్పాను సార్. సో ఈ రోజు రమేష్ క్రౌన్ డైరెక్టర్ మీ ముందు కూర్చున్నా అంటే ఇది రెండో జన్మ సార్. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ లో, నాకు వచ్చిన సమస్యల్లో
బిఫోర్ వెస్టేజ్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నేను చిట్టీలు నడిపాను. సో ఆ చిట్టీలో దాదాపుగా 30 lakhs నేను నష్టపోవడం జరిగింది. ఆ 30 lakhs నష్టపోవడంలో నా లైఫ్ ఇక ఇంతే స్పాయిల్ అయిపోయింది అనుకొని సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిన వ్యక్తిని. సో ఈరోజు మా మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆమె లేనిదే నేను ఈరోజు లేను. సో మా మేడం గారు ఆ రోజు సపోర్ట్ చేసి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ రమేష్ అనే వ్యక్తి మీ ముందు కూర్చోవడం జరిగింది సార్. ఎందుకంటే ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళే వెస్టేజ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నా లైఫ్ ఏందో తెలుసు. ఆ లైఫ్ ఏందో తెలుసుకున్నా కాబట్టి ఈరోజు వెస్టేజ్లో నిలబడ్డాను సార్. ఎందుకంటే ఆ రోజు గనుక నేను నా యొక్క నిర్ణయం తీసుకొని ఉంటే నేను మీ ముందు ఇంత మంచి జిమ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గౌతమ్ బాల్ సార్, థ్యాంక్ యూ సాహు సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సర్వం సార్, థ్యాంక్ యూ చందు సార్. సో ఇలాంటి దేవుడు పంపిన వ్యక్తులు వాళ్ళు ఈరోజు నాకు ఇంత సక్సెస్ స్థాయిలో నడిపారంటే నాకు ఇది ఒక కళ నిజమా అన్నట్టే ఉంటుంది సార్. నా లైఫ్ ఇప్పటికి కూడా నా కళ ఇది నిజమా. ఎందుకంటే ఏది చేయాలన్నా మనలో ధైర్యం అనేది ఉండాలి సార్. ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మన సక్సెస్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే మా మేడం నాలో ఒక ధైర్యాన్ని నింపిందో ఆ రోజు ఆ ధైర్యంతో ఈరోజు మీ ముందు జూమ్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా జూమ్ వింటున్నందుకు. అదేవిధంగా నాకు ఈ ఈ సక్సెస్ లో నిలబెట్టినందుకు మా మేడం కూడా మీ అందరి తరపున కూడా థ్యాంక్స్, నా తరపున కూడా థ్యాంక్స్. సో అలా నేను క్రౌన్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మంచి ఇన్కంలోకి వెళ్ళాలనుకుంటున్నాను సార్. సో నా యొక్క డ్రీమ్ వచ్చేసి 2024 నా టీంలో దాదాపు ఇప్పటికీ ముగ్గురు స్టార్ డైరెక్టర్ అయి ఉన్నారు. ఈ 2024 డిసెంబర్ కల్లా నా టీంలో దాదాపుగా ప్రతి లైన్ నుండి ముగ్గురు స్టార్ డైరెక్టర్లను చేస్తూ, అంటే 18 మంది స్టార్ డైరెక్టర్ని చేస్తూ అందులో ముగ్గురిని క్రౌన్ డైరెక్టర్ చేయాలనేదే నా డ్రీమ్ సార్, నా ఎయిమ్. ఆ ఎయిమ్ తోటే నేను ముందుకెళ్తున్నాను సార్. అదేవిధంగా నా యొక్క మెంటర్ అయిన సర్వన్ సార్ కూడా తన యొక్క జర్నీ జూన్ 24 కల్లా 5 lakhs ఎర్నర్స్ 10 members రాసుకున్నారు. అందులో కూడా నా పేరు ఉండడం నా అదృష్టం సార్. ఎందుకంటే సార్ ఏదైతే నా మీద పెట్టుకున్న హోప్స్ ఏదైతే ఉన్నాయో అది 100% నేను ఫుల్ఫిల్ చేస్తా సార్. ఎందుకంటే జూన్ కల్లా సార్ ఏదైతే నా పేరు రాసుకున్నారో, ఎంతైతే ఇన్కమ్ 5 lakhs ఎర్నింగ్ అని రాసుకున్నారో ఆ 5 lakhs ఎర్నర్లో నా పేరు కూడా ఉండడంతో అది 100% నేను కంప్లీట్ చేశాను సార్. అదేవిధంగా నా టీం నుండి డిసెంబర్ 2024 కల్లా నా టీం నుండి 1 lakh తీసుకునే 10 members-ని నేను తయారు చేస్తా సార్. 1 lakh రూపీస్ తీసుకునే 10 members-ని నేను తయారు చేసి వాళ్ళకి మంచి, అంటే ఇంకా నా టీంలో ఎవరైతే నన్ను నమ్ముకొని నా టీంలో ఎవరైతే ఐడి ఇస్తారో ప్రతి ఒక్కరికి 100% నేను సక్సెస్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్. సో క్రౌన్ అయిపోయిన తర్వాత నా ఆలోచన విధానం కూడా చాలా వరకు మారింది. సో జాబ్లో లేనిది నేను వెస్టేజ్లో చేయగలిగాను. సో నేను కూడా త్వరలో జాబ్ కూడా నేను లాంగ్ లీవ్ పెట్టాలనే ఆలోచనలోనే ఉన్నాము. సో ఎప్పుడైతే లాంగ్ లీవ్ పెట్టిన తర్వాత ఇంకా నేను ఫుల్ టైమర్గా చేయాలనే ఆలోచనతోనే ఉన్నాను సార్. సో నేను కూడా 2024 తర్వాత దాదాపు మేబీ సర్వన్ సార్ లెక్కనే నేను కూడా అంటే మీరు అందరికి అనుకుంటా ఉంటారు జాబ్ వస్తే సార్, జాబ్ వస్తే లైఫ్ మారిపోతుంది అనుకున్నాం. కానీ సార్ ఇక్కడ జాబ్ వస్తే లైఫ్ మారలేదు. జాబ్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో ఎప్పుడైతే వెస్టేజ్ అనే సెకండ్ సోర్స్ ఇన్కమ్కి వెళ్ళి ఎప్పుడైతే ప్రయాణం చేసినామో ఇక్కడ లైఫ్ అనేది 100% మారింది. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వారు ఎవరికైనా జాబ్ మీద నేను జాబ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే సార్. ఎందుకంటే ఫస్ట్ మన జాబ్ రాగానే 1 year తర్వాత మన బ్యాంక్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి సార్. ఎప్పుడైతే బ్యాంక్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయో అప్పుడు మనకు ఆ కాల్స్ ఏంటంటే లోన్ ఇచ్చే కాల్స్. మనకు ఎప్పుడైతే మన బ్యాంక్ లోన్లో ఎప్పుడైతే మనము అందులోకి ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో అప్పుడు మన లైఫ్ మనం స్పాయిల్ చేసుకున్నట్టే సార్. ఎందుకంటే వాళ్ళు ఆ లోన్ తీరనివ్వరు, మళ్ళా 6 months మళ్ళీ రీలోన్ ఇస్తూ ఉంటారు. అలా మనకు లోన్స్ వస్తూ ఉంటే మనకు ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్, మన డ్రీమ్స్ అయితే మనం అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము సార్. సో ఫ్రెండ్స్, ఒకటే నేను చెప్పేది,
అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా జూమ్ లో వింటూ ఉన్నట్టయితే వాళ్ళు 100% సార్ మీరు కంపల్సరీ వెస్టేజ్ ని ఒక జాబ్ గా చేసుకోండి సార్. మార్నింగ్ 9 to ఈవినింగ్ మిడ్ టైం అలా చేసుకొని మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు సార్. ఈ రోజు నా టీంలో నా అదృష్టం ఏంటంటే దాదాపుగా ఎంప్లాయీస్ కంటే అన్ఎంప్లాయ్మెంటే ఎక్కువ ఉంది సార్. వాళ్ళు దాదాపుగా ఒక సిస్టమేటిక్ గా చేసుకున్నారు. దీన్ని ఒక డ్యూటీగా, దీన్ని ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా తీసుకొని చేస్తున్నారు సార్. ఈ రోజు ప్రతి ఒక్కరూ మంచి ఇన్కమ్ తీసుకుంటూ నా టీంలో మంచి లైఫ్ ఇస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి నేను ఈ వెస్టేజ్ జూమ్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. సో ఇలా నా యొక్క డ్రీమ్ అయితే 2024 లో ఉంది సార్. నా యొక్క డ్రీమ్ 2024 లో నేను రేపు జూన్ కల్లా 5 lakhs ప్లస్ తీసుకుంటూ నేను మంచి లైఫ్ ని లీడ్ చేయాలి. నా టీంలో మంచి లైఫ్ ని నా లైఫ్ లైనర్కి ఇవ్వాలనేదే ఉద్దేశంతో నేను ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను సార్. బిఫోర్ ఆఫ్ క్రౌన్ నాకైతే ఏదో బిజినెస్ చేస్తున్నా అనిపించింది, కానీ ఆఫ్టర్ క్రౌన్ ఇందులో 10 మందికి లైఫ్ ఇవ్వాలి, నేను మంచి లైఫ్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నా జర్నీ అనేది చేస్తున్నా సార్. ఈ జర్నీలో నేను సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా లైఫ్ లైన్ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా చిన్ననాటి ఫ్రెండ్ చందు గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. సో నా యొక్క మెంటర్ వచ్చేసి సర్వన్ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా నా గురూజీ, నాకు ప్రతి విషయంలో నాతో ఉండే వ్యక్తి కూడా ఉన్నారు, శ్రీనివాస్ సార్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైతే నేను సక్సెస్ గా నేను వీళ్ళతో ఉంటానో ఆ రోజు నా సక్సెస్ అనేది నా కళ్ళ ముందే ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళనైతే నేను త్రిమూర్తులుగానే భావిస్తాను. ఈ త్రిమూర్తులు ఎప్పుడైతే నా వెనకాలే ఉంటారో నేను నా యొక్క సక్సెస్ జర్నీలో నేను ఎప్పటికి ముందే వెళ్తా ఉంటాను సార్. కాబట్టి నా యొక్క డ్రీమ్ కూడా నా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ లో కూడా నేను ఎక్కడ తగ్గకుండా నా వెస్టేజ్ ఉన్న రోజులు నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు చాలా బాగుంటది. సో ఇది 3 తరాల బిజినెస్ కాబట్టి నా యొక్క లైఫ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో నాకు పెన్షన్ రాకున్నా కూడా నేను ఒక ఆర్డినరీ పర్సన్ గా బతకను సార్, నేను ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా బతుకుతాను. ఎందుకంటే నాకు వచ్చే వెస్టేజ్ యొక్క ఇన్కమ్ నేను 10 మందికి లైఫ్ ఇవ్వగలను సార్, రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను క్రౌన్ డైరెక్టర్ అయిపోయానో నేను కూడా ఇల్లు కొత్తగూడెంలో, అంటే మా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోనే ఒక చిన్న ఇల్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఒకటి అనుకున్నా, క్రౌన్ నుండి వచ్చే ప్రతి రూపాయి కూడా ఇటు పిల్లల ఎడ్యుకేషన్ తో పాటు ఒక హౌస్ కట్టాలనే నిర్ణయంతో నేను క్రౌన్ ఫస్ట్ మంత్ స్టార్ట్ అయిన మంతే నేను భూమి పూజ చేయడం జరిగింది. సో అప్పటి నుండి మెల్లమెల్లగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాను సార్. ఎందుకంటే హౌస్ కట్టాలి, దాని మీద నా వెస్టేజ్ లోగో అనేది ఉండాలనేది నా డ్రీమ్ సార్. సో ఆ వెస్టేజ్ లోగో పెట్టి మీ అందరికీ ఇన్విటేషన్ కూడా ఇస్తాను సార్. అప్పుడు మన వెస్టేజ్ ఫ్యామిలీలో కూడా ఒక ఇల్లు చూసి మీరు అందరూ ఆనందించాలి. ఎందుకంటే ఇదంతా చెప్పేది ఏంటంటే మనం సక్సెస్ అయ్యాం కాబట్టి చెప్తున్నాం సార్. మనం సక్సెస్ కాంతి మనం ఏది చెప్పలేము. సో ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. నేను చెప్పిన ప్రతి విషయాన్ని విన్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పి మహేష్ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత నాకు అనుకున్న టైంలో జూమ్ ఇవ్వడం చాలా బాగుంది సార్. సో నేను పీపీటీ మీద ఇంకా నాకు అవగాహన రాలేదు. సో నెక్స్ట్ జూమ్ 100% నేను మంచి పీపీటీతో వస్తాను. సో ఈ రోజు నుండే నేను కూడా సిఎన్టీలు స్టార్ట్ చేశాను సార్. అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఈ రోజు ఇల్లందులోను మార్నింగ్ మా ఇల్లందులో ఉంటుంది, మధ్యాహ్నం మహబాద్ లో ఉంటుంది. సో ఈ రోజు నుండి కూడా సో సిఎన్టీ స్టార్ట్ చేశాను సార్. సో ఇది మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో సావు సార్ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ రోజు నుండి నా లైఫ్ జర్నీ కూడా దాదాపుగా చేంజ్ అయిపోయింది కూడా అనుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పిఆర్ మహేష్ సార్కి, అదేవిధంగా లక్ష్మీ మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. సో
అదేవిధంగా సావు సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. సో ఇంత మంచి జూమ్ అంటే ఏది వచ్చినా ఒక సక్సెస్ జర్నీ అయితే జూమ్ లో ఇదే నా ఫస్ట్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ జూమ్ లో అయితే ఎక్సలెంట్ పీపీటీ తోటి రమేష్ అంటే రమేష్ సార్ జూమే వినాలి, క్రౌన్ రమేష్ సార్ జూమ్ వినాలన్న మంచి పీపీటీ తోటి నేను 100% వస్తా సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా సక్సెస్ జర్నీ విన్నందుకు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ చెప్తూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్.